వీడియోలో పటాలు దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లస్ ఒక 10 వరకు ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసుకున్నాం కదా అండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్న ఈ ప్రాక్టీస్ బిట్స్ని ఒకసారి మనం నేర్చుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా చూడకుంటే ప్లీజ్ డు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి ఇక్కడ 11th ప్రాక్టీస్ బిట్స్ ఇవి. పటాల సంకలనాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ థిమాటిక్, సెకండ్ కార్టోగ్రఫీ, థర్డ్ అట్లాస్, ఫోర్త్ టోపోగ్రఫీ. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 12th క్వశ్చన్, కింది వాటిలో పటములో బాణం గుర్తు చూపే ప్రధాన దిక్కు? ఫస్ట్ ఆప్షన్ ఉత్తరం, సెకండ్ దక్షిణం, థర్డ్ తూర్పు, ఫోర్త్ పడమర. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 13, ప్రధాన దిక్కును పటంపై ఏ అక్షరంతో సూచిస్తారు? ఫస్ట్ ఆప్షన్ ఎన్ అనే అక్షరంతో, సెకండ్ ఈ అనే అక్షరంతో, థర్డ్ డబ్ల్యూ అనే అక్షరంతో, ఫోర్త్ ఎస్ అనే అక్షరంతో. ప్రధాన దిక్కు అడిగారు కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, నార్త్. 14, స్కేల్ ఆధారిత పటాలు ఎన్ని రకాలు? ఫస్ట్ ఆప్షన్ 2 రకాలు, సెకండ్ 3 రకాలు, థర్డ్ 4 రకాలు, ఫోర్త్ 5 రకాలు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 15, కెడాస్ట్రల్ మ్యాప్స్, టోపోగ్రాఫిక్ మ్యాప్స్ అనేవి ప్రధానంగా ఫస్ట్ ఆప్షన్ సరిహద్దు పటాలు, సెకండ్ దిక్సూచి కొలతలు, థర్డ్ పెద్ద తరహా పటాలు, ఫోర్త్ చిన్న తరహా పటాలు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 16, వ్యక్తిగత ఆస్తికి చెందిన పటాలు? ఫస్ట్ ఆప్షన్ పెద్ద తరహా పటాలు, సెకండ్ చిన్న తరహా పటాలు, థర్డ్ రాజకీయ పటాలు, ఫోర్త్ సరిహద్దు పటాలు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, పెద్ద తరహా పటాలు. 17 క్వశ్చన్ చూడండి. పెద్ద తరహా పటాలకు చెందని అంశాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ ఇవి భూ సరిహద్దు తెలిపే పటాలు, సెకండ్ ఇవి భూ నైసర్గిక పటాలు, థర్డ్ ఇవి చిన్న ప్రాంతాలను తెలియపరుస్తాయి, ఫోర్త్ ఇవి పెద్ద ప్రాంతాలను తెలియపరుస్తాయి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 18, విశాఖ పోర్టు ఏరియాను వాటి సరిహద్దులను చూపే పటాలు? విశాఖ పోర్ట్ ఏరియాను వాటి యొక్క సరిహద్దులను చూపే పటాలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ భౌతిక పటం, సెకండ్ పెద్ద తరహా పటం, థర్డ్ గోడ పటం, ఫోర్త్ చిన్న తరహా పటం. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 19, గోడ పటాల ప్రధాన ఉపయోగం? ఫస్ట్ ఆప్షన్ బోధన కొరకు, సెకండ్ ఆనందం కొరకు, థర్డ్ అలంకారం కొరకు, ఫోర్త్ చిన్న భూభాగాలు చూపుతాయి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, టీచింగ్. 20, చిన్న తరహా పటాలకు చెందని అంశం? ఫస్ట్ ఆప్షన్ గోడ పటాలు, సెకండ్ అట్లాస్, థర్డ్ పెద్ద ప్రాంతాలను తెలియజేస్తాయి, ఫోర్త్ ఇవి వ్యక్తిగత సరిహద్దులను తెలియజేస్తాయి. చెందని అంశం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 21, జీపీఎస్ను విస్తరించండి. ఫస్ట్ క్వశ్చన్, గ్లోబల్ ప్రొఫైల్ సిస్టమ్, సెకండ్ గ్లోబల్ ప్రాపర్ సిస్టమ్, థర్డ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఫోర్త్ జనరల్ పొజిషనింగ్ సిస్టమ్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ గమనించండి, 21కి తెలుగు అకాడమీ బుక్లో జీపీఎస్ను విస్తరించండి అంటే ఆన్సర్ జనరల్ పొజిషనింగ్ సిస్టమ్ అని ఇచ్చారు. చూడండి ఇక్కడ 21కి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అన్నారు, బట్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నెక్స్ట్ 22, జీపీఎస్ వల్ల ప్రధాన ఉపయోగం కానిది? ఫస్ట్ ఆప్షన్ మనం ఉండే స్థానాన్ని తెలుసుకోవచ్చు, సెకండ్ భూమి మీద ప్రతి ప్రదేశాన్ని గుర్తించవచ్చు, థర్డ్ ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించవచ్చు, ఫోర్త్ ఇది అన్ని ప్రదేశాలను చూపదు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 23, రంగులను ఉపయోగించే పటాలు? ఫస్ట్ ఆప్షన్ విషయ నిర్దేశిత పటాలు, సెకండ్ చారిత్రక పటాలు, థర్డ్ భౌతిక పటాలు, ఫోర్త్ 1 మరియు 2. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, విషయ నిర్దేశిత చారిత్రక భౌతిక పటాలు. ఇది ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. పసుపు రంగు ఎల్లోను ఏ భూస్వరూపాలు చూపడానికి ఉపయోగిస్తారు? ఫస్ట్ ఆప్షన్ పర్వతాలు, సెకండ్ పీఠభూములు, థర్డ్ మైదానాలు, ఫోర్త్ సముద్రాలు. పీఠభూములు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పసుపు పీఠభూములు అంటే పా లెటర్ అనేది గుర్తుపెట్టుకోండి, పసుపు రంగు అంటే పీఠభూముల్లోకి వస్తుంది. నెక్స్ట్ 25, గోధుమ రంగు ఏ భూస్వరూపాన్ని చూపడానికి ఉపయోగిస్తారు? ఫస్ట్ ఆప్షన్ పర్వతాలు, సెకండ్ పీఠభూములు, థర్డ్ మైదానాలు, ఫోర్త్ సముద్రాలు.
ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, పర్వతాలు. నెక్స్ట్ 26, ఆకుపచ్చ రంగు ఏ భౌతిక స్వరూపాన్ని చూపుతుంది? ఫస్ట్ ఆప్షన్ జలభాగాలు, సెకండ్ మైదానాలు, థర్డ్ పీఠభూములు, ఫోర్త్ సముద్రాలు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాక్టీస్ బిట్స్ ప్లస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి చాలా ఈజీ అవుతుందండి సోషల్ స్టడీస్కి. 27th బిట్, నీలం ఏ భూస్వరూపాన్ని చూపడానికి ఉపయోగిస్తారు? ఫస్ట్ ఆప్షన్ పర్వతాలు, సెకండ్ పీఠభూములు, థర్డ్ జలభాగాలు, ఫోర్త్ మైదానాలు. నీలం, జలభాగాలు, థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 28, రంగులకు బదులుగా దిద్దడం, గీతలు వంటి నమూనాలను ఏ పటాలలో ఉపయోగిస్తారు? ఫస్ట్ ఆప్షన్ భౌతిక పటాలు, సెకండ్ రాజకీయ పటాలు, థర్డ్ విషయ నిర్దేశిత పటాలు, ఫోర్త్ క్లైమాటోగ్రాఫ్స్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 29, పటాలలో RH అనే అక్షరాలు దేనిని తెలియజేస్తాయి? ఫస్ట్ ఆప్షన్ విశ్రాంతి భవనం, సెకండ్ రైల్వే స్టేషన్, థర్డ్ పోలీస్ స్టేషన్, ఫోర్త్ రైల్వే భవనాలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రెస్ట్ హౌస్. నెక్స్ట్ 30 క్వశ్చన్ చూడండి. రాము అనే బాలుడు మొదట ఉత్తర దిశగా ప్రయాణించి కుడివైపు తిరిగాడు. అతను ప్రారంభించిన దిశ చేరిన దిశలు ఏవి? ఇక్కడ దిశ ప్లస్ దిశలు అనేసి అడిగారండి. ఫస్ట్ ఆప్షన్ దక్షిణ పడమర, సెకండ్ ఉత్తరం తూర్పు, థర్డ్ దక్షిణం తూర్పు, ఫోర్త్ దక్షిణ పడమర. ఫస్ట్ ఆప్షన్ చూడండి, దక్షిణం పడమర, సెకండ్ ఉత్తరం తూర్పు, థర్డ్ దక్షిణం తూర్పు, ఫోర్త్ దక్షిణం పడమర. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 31, అడవుల విస్తరణ తెలిపే పటాలు. ఫస్ట్ ఆప్షన్ భౌతిక పటం, సెకండ్ విషయ నిర్దేశిత పటం, థర్డ్ రాజకీయ పటం, ఫోర్త్ త్రిమితీయ పటాలు. అడవుల విస్తరణ కాబట్టి విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్ 32, స్కేల్ దీనిలోని ఒక ఆవశ్యకమైన భాగము. ఫస్ట్ ఆప్షన్ పటము, సెకండ్ చిత్తు చిత్రము, థర్డ్ ప్రణాళిక, ఫోర్త్ రోడ్డు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 33, దిక్సూచికి చెందని అంశం గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ 2 బిందువుల మధ్య దూరం కొలుచుటకు, సెకండ్ వృత్తాలు రేఖలు గీయుటకు, థర్డ్ ఉన్న ప్రదేశం నుండి అన్ని దిక్కులను తెలుపుతుంది, ఫోర్త్ ప్రామాణిక కొలతలతో పటం తయారు చేయుటకు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 34 చూడండి, దిక్సూచికి చెందని అంశాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ పడమర నుండి తూర్పునకు ప్రయాణం చేశాడు, సెకండ్ తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేశాడు, థర్డ్ ఉత్తరం నుండి దక్షిణంకు, ఫోర్త్ దక్షిణం నుండి ఉత్తరంకు. చెందని అంశం కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సారీ అండి, 34 సెకండ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 35, చిత్తు చిత్రానికి చెందని అంశం. ఫస్ట్ ఆప్షన్ స్కేల్ ఉపయోగించకుండా గీస్తారు, సెకండ్ స్కేల్ దిక్కులు చూపకుండా గీస్తారు, థర్డ్ అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు, ఫోర్త్ దిక్కులు మూల చూపుతారు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 36, భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తినే డాష్ అని పిలుస్తారు. ఫస్ట్ ఆప్షన్ చిత్తుపటం, సెకండ్ పటం, థర్డ్ స్కేలు, ఫోర్త్ మూలలు. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ కంప్లీట్గా పటాలు అనే లెసన్ గురించి టాపిక్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లస్ 36 వరకు ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 8th క్లాస్ జియోగ్రఫీ పార్ట్ నుండి భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు ఈ టాపిక్కి మెయిన్ పాయింట్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఐ హోప్ ఈ క్లాస్ మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. మన క్లాస్ కన్నా నచ్చింటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి.